హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 25th వీడియో వచ్చేసి ఏంటంటే, ఇందాక మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసినాము, స్లోప్ గురించి డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఆ స్లోప్ని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ సినారియోస్ చూద్దాం. సో ఈ సినారియోస్ అనేటివి మనకి త్రూ అవుట్ ద చాప్టర్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, ఈ మూడు మనం మ్యాక్సిమం ప్రతి ఎక్సర్సైజ్లో ప్రతి కాన్సెప్ట్లో వాడుతూనే ఉంటాం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో ఫస్ట్ మనకి స్లోప్ అంటే ఏందో తెలియాలి. ఎవరైతే డైరెక్ట్ ఈ వీడియోనే చూస్తున్నారో వాళ్ళ కోసం స్లోప్ డెఫినేషన్ చెప్తా. స్లోప్ అంటే ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. సో మీకు ఫిగర్ చూస్తే అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఎ లైన్, ఇట్ ఈస్ ఎ యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇది ఒక లైన్ అనుకోండి. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ అయితే మేక్ చేస్తుందో దాన్ని మనము స్లోప్ అని అంటాము. స్లోప్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటామంటే m1 అనుకుంటాం, లేదా tan θ అని కూడా అనుకుంటాం. సో ఇంకా క్లారిటీ లేకపోతే నా ప్రీవియస్ వీడియో వెళ్ళి చూసేయండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ సినారియో, ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఏమంటున్నాడు, ఒక టూ లైన్స్ ప్యారలల్ ఉన్నాయనుకోండి, వాటి స్లోప్స్ ఈక్వల్ ఉంటాయని అంటుండు. అంటే దాని అర్థం ఏంది, m1 = m2 లేదా tan θ1 = tan θ2 ఎట్లా అంట. సో ఇప్పుడు నేను ఒక 3 పేర్ ఆఫ్ లైన్స్ గీసినాను చూడండి. ఓకేనా. ఫస్ట్ ఈ 2 లైన్స్ని చూద్దాం. ఓకేనా. ఈ పేర్లో మీరు గమనించినట్టయితే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 90 degrees. ఈ లైన్ కూడా ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత మేక్ చేస్తుంది, 90 degrees. మీరు గమనించండి, ఈ 2 లైన్స్ ఎప్పుడైనా మీట్ అవుతాయా? కావు, 300% కావు. మీరు ఎక్స్టెండ్ చేయండి, ఈ డైరెక్షన్లో మీరు ఎక్స్టెండ్ చేయండి, ఈ డైరెక్షన్లో మీరు ఎక్స్టెండ్ చేయండి, ఈ 2 లైన్స్ ఎప్పటికీ మీట్ కావు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎప్పుడైతే 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ ఉన్నాయో, చూడండి ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. అంటే రెండిటి స్లోప్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ లైన్స్ అనేవి ప్యారలల్ అవుతున్నాయి. సో మీకు క్లియర్గా అర్థమైందా. సో ఇవి ప్యారలల్ ఉన్నాయంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఓకే వీటి స్లోప్స్ ఈక్వల్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఓకే ఈ లైన్ L1 అనుకుందాం, ఈ లైన్ L2 అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్ L1 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 120 degrees. ఈ లైన్ L2 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత మేక్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం యాంగిల్ మేక్ చేస్తలేని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత మేక్ చేస్తుంది, 120 degrees. L2 ఎంత చేస్తుందో మనకు తెలియదు అనుకుందాం. సో ఇప్పుడు ఈ L1 L2 ఎట్లున్నాయి చూడండి, ప్యారలల్ ఉన్నాయా లేదా. సో ఇవి ఎక్కడైనా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 లైన్స్ మీట్ కావంటే దాని అర్థం ఏంది, ఆ 2 లైన్స్ ప్యారలల్ అని అర్థం. సో మనకు థియరం ఏముంది, 2 లైన్స్ ప్యారలల్ ఉంటే వాటి స్లోప్స్ ఈక్వల్ కదా. సో ఇప్పుడు దీని స్లోప్ ఎంత, 120 degrees. దీని స్లోప్ కూడా ఎంత ఉంటుంది మనకి, 120 degrees. సో క్లియర్గా అర్థమైందా. 2 లైన్స్ ప్యారలల్ ఉంటే వాటి స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో కేసు తీసుకుందాము. ఇక్కడ 2 లైన్స్ తీసుకుంటున్నాను అంటే L3 అనుకుంటున్నా, L4 అనుకుంటున్నా. ఇప్పుడు ఈ లైన్ L3 స్లోప్ ఎంత, 90 degrees. అంటే ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ తోటి 90 degrees. ఈ లైన్ L4 స్లోప్ ఎంత, 45 degrees. ఎంత మేక్ చేస్తుంది యాంగిల్, 45 degrees. మీరు గమనించినట్టయితే 2 లైన్స్కి 2 డిఫరెంట్ స్లోప్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ స్లోప్స్ ఉన్నప్పుడు మీరు గమనించిన ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అవుతలేవా, ఎస్. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం చేసుకోవచ్చు, 2 డిఫరెంట్ స్లోప్స్ ఉన్న లైన్స్ డెఫినెట్గా ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి దీని స్లోప్ 90, దీని స్లోప్ 45. మీరు గమనించినట్టయితే రెండింటిని నేను ఎక్స్టెండ్ చేస్తే కిందికి ఇక్కడ మీట్ అవుతుంది. సో 2 డిఫరెంట్ స్లోప్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా. ఎప్పుడైతే 2 సేమ్ స్లోప్స్ ఉన్నాయనుకోండి, ప్యారలల్ ఉంటాయి. సో అదే. సో ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. m1 = m2 అనేది కండిషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఏమంటున్నాడు, ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే దాని అర్థం ఏంది, 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ అనేది 90 degrees ఉంటే, సపోజ్ ఇదొక లైన్ అనుకుందాం, ఇదొక లైన్ అనుకుందాం. ఈ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ లైన్ L1 ఇంటూ స్లోప్ ఆఫ్ లైన్ L2 = -1 అంటున్నాడు. సో ఇది ఎట్లనో చూద్దాం. ఓకేనా. నేను ఒక లైన్ తీసుకున్నా. ఓకే, ఈ లైన్ వచ్చేసి L1. నెక్స్ట్ నేను ఇంకో లైన్ తీసుకున్నా, ఈ లైన్ వచ్చేసి L2.
మీరు గమనించండి, లైన్ L2 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది θ1, లైన్ L1 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది θ2. ఓకేనా? సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 degrees. మనం అదే అనుకున్నాం కదా, చూడండి, 2 lines ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఏంది, లైన్ L1 లైన్ L2 మధ్యలో యాంగిల్ 90 degrees. అది బాగుంది. కానీ ఈ లైన్ L1 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది θ2, ఈ లైన్ L2 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది θ1. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? వాటి మధ్యలో యాంగిల్ 90. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ట్రయాంగిల్ ABC కనిపిస్తుందా? ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంది? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంది ఇక్కడ? θ1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంది? θ2 90. సో θ2 ప్లస్ 90. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో θ1 ఈజ్ ఈక్వల్స్ టు θ2 ప్లస్ 90. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, tan ఆన్ బోత్ సైడ్స్ చేసిన. సో tan θ1 ఈజ్ ఈక్వల్స్ టు tan ఆఫ్ θ2 ప్లస్ 90. సో tan θ1 ఈజ్ ఈక్వల్స్ టు tan ఆఫ్ 90 ప్లస్ θ అంటే మైనస్ cot θ. సో మైనస్ cot θ2. సో క్లియర్గా అర్థమైందా? tan θ1 ఈజ్ ఈక్వల్స్ టు cot θ నేను 1/tan θ రాసుకోవచ్చా? ఎస్. tan θ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ cot θ. సిమిలర్లీ cot θ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ tan θ. అర్థమైందా? సో tan θ cot θ2 నేను ఎట్లా రాసుకోవచ్చు? 1/tan θ2. సో tan θ1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/tan θ2. ఈ tan θ2ని ఇటు పంపిద్దాం. సో tan θ1 ఇంటూ tan θ2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో tan θ1 అంటే ఏంది చెప్పండి? ఇక్కడ మనము స్లోప్ని ఏమనుకున్నాము? m అనుకోవచ్చు, లేదా tan θ అని కూడా అనుకోవచ్చు. సో నేను tan θ ప్లస్ m పెట్టుకోవచ్చా? ఎస్. సో tan θ1 అంటే ఏం పెట్టుకోవచ్చు నేను? m1 ఇంటూ tan θ2 అంటే ఏం పెట్టుకోవచ్చు నేను? m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో క్లియర్గా అర్థమైందా ఇది? నెక్స్ట్ 3 పాయింట్స్ A x1 y1, B x2 y2, C x3 y3 are said to be collinear if slope of AB is equals to slope of BC. సో 3 పాయింట్స్ని మనం కొలీనియర్ అని ఎప్పుడు అనొచ్చు? అసలు కొలీనియర్ అంటే ఏందో చాలామందికి తెలియదు. కొలీనియర్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక లైన్ మీదనే ఉన్న పాయింట్స్ని మనము కొలీనియర్ అంటాము. సో ఈ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయని మనం ఎట్లా చెప్పగలుగుతాము? స్లోప్ ఆఫ్ ఏబీ షుడ్ బి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ అంటే ఈ 2 పాయింట్స్ యొక్క స్లోపు షుడ్ బి ఈక్వల్ టు ఈ 2 పాయింట్స్ యొక్క స్లోపు. సో ఎట్లా మనం దీన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే, నేను ఒక లైన్ తీసుకున్నాను చూడండి. ఈ లైన్ మీద పాయింట్స్ ఏమున్నాయి? 1,1, 2,2, 3,3. సో ఇప్పుడు నేను ఈ 3 పాయింట్స్ కొలీనియరో కాదో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటా? సింపుల్, చూసి చెప్పేయచ్చు. కానీ మన క్వశ్చన్లు ఏమి ఇస్తాడంటే 1,1, 2,2, 3,3 కొలీనియరా అని అడుగుతాడు. అప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటాము? సింపుల్గా నేను ఏం చేస్తాను, ఈ రెండింటికి స్లోప్ కనుక్కుంటా. చూడండి, ఈ రెండింటికి స్లోప్ కనుక్కుంటే ఎంత వస్తుంది? స్లోప్ ఫార్ములా ఏంది? మనం మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము. m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఏ, సో పాయింట్స్ తీసుకుందాం. ఏ ఎంత? 1,1, బి ఎంత? 2,2. సో y2 మైనస్ y1 అంటే ఓకే, కింద రాసుకో, x2 y2 x1 y1. సో y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 1 బై x2 మైనస్ x1 అంటే x2 ఎంత? 2, x1 ఎంత? 1. సో 2 మైనస్ 1 విల్ బీ ఈక్వల్ టు 1/1. సో స్లోప్ ఎంత వచ్చింది? ఏబీది 1/1. నెక్స్ట్ బీసీ స్లోప్ చేద్దాం. సో బీసీ స్లోప్ ఎట్లా చెప్పండి? సి పాయింట్ ఎంత మనకి? 3,3. సో ఫార్ములా అయింది m ఈజ్ ఈక్వల్స్ టు y3. ఇప్పుడు y2 ఎంత? 3 మైనస్ y1 ఎంత? 2 బై x2 మైనస్ x1 3 మైనస్ 2 ఈక్వల్ టు 1/1. అంటే మీరు గమనించినట్టయితే స్లోప్ ఆఫ్ ఏబీ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. స్లోప్ ఆఫ్ బీసీ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఎప్పుడైతే స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ బీసీ, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే స్లోప్ ఆఫ్ ఏబీ చేస్తారు, తర్వాత స్లోప్ ఆఫ్ ఏసీ చేస్తారు. ఈ రెండు ఈక్వల్ వచ్చినా కానీ ఆ 3 పాయింట్స్ని మనము కొలీనియర్ అని అనొచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైందా? నేను ఇట్లా ఎలాబరేట్ చేసి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే వీటి మీదనే మొత్తం ఒక 2-3 చాప్టర్స్ 2-3 ఎక్సర్సైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము
ఇందాక డిస్కస్ చేసిన సినారియోస్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఇద్దాం, జస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఓకేనా. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ 3, y and 2, 7 ఈస్ ప్యారలల్ టు లైన్ జాయినింగ్ -1, 4 and 0, 6. మనల్ని ఏం కనుక్కోమంటుండు, y వాల్యూ కనుక్కోమంటుండు. సో కండిషన్ ఏమి ఇచ్చిందంటే, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్, అంటే ఇఫ్ ద లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్, సో నేను ఆ లైన్ని ఇంకో ఇక్కడ తీసుకున్నాను చూడండి, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఇది అనుకుందాం, 3, yని 2, 7 జాయిన్ చేసే లైన్ ఇది అనుకుందాం, ఈజ్ ప్యారలల్ టు, దేనికి ప్యారలల్ అన్నాడు, ఇంకో ప్యారలల్ టు లైన్ జాయినింగ్ -1, 4 and 0, 6. సో ఈ లైన్ వచ్చేసి ఈ లైన్కి ప్యారలల్. సో ఈ లైన్ ఎట్లా ఫామ్ అయింది, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే C -1, 4 and 0, 6. సో దిస్ లైన్ ఈజ్ దిస్ ప్యారలల్ టు దిస్ లైన్ అన్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, y వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు 2 లైన్స్ ప్యారలల్ ఉంటే ఏమవుతుంది, స్లోప్స్ అనేటివి ఈక్వల్ అవుతాయి. ఆ 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్. సో చూడండి, ఇప్పుడు నేను A B, సో ఈ 2 పాయింట్స్ని AB అనుకున్నా, ఓకే. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని CD అనుకున్నా, సో CD. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఉందా, దానికి స్లోప్ అనుకుంటున్నా. సో స్లోప్ ఆఫ్ AB ఈజ్ నథింగ్ బట్, మనకు స్లోప్ ఫార్ములా అయింది y2 - y1 / x2 - x1 కదా. సో ఇక్కడ చూడండి, A పాయింట్ B పాయింట్, ఇది x1 y1, ఇది x2 y2. సో y2 - y1 అంటే 7 - y / x2 - x1 అంటే 2 - 3. సో 7 - y / 2 - 3 అంటే -1. సో స్లోప్ ఆఫ్ AB ఎంత వచ్చింది, 7 - y / -1. నెక్స్ట్ ఏం కనుక్కుంటాము, ఈ లైన్ స్లోప్ కనుక్కుంటాం. సో స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ CD. సో స్లోప్ ఆఫ్ CD అంటే ఏంది, సిమిలర్గా చూడండి, CD వాల్యూస్ ఏమైనా ఇవి. సో x1 y1 x2 y2. సో స్లోప్ ఫార్ములా అయింది y2 - y1 / x2 - x1 కదా. సో y2 - y1 అంటే 6 - 4 / x2 - x1 అంటే 0 -1 అంటే +1 ఈజ్ ఈక్వల్స్ టు 6 - 4 ఎంత 2 -(-) సో స్లోప్ ఆఫ్ CD వచ్చేసి 2/1. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ వచ్చేసి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి వాటి స్లోప్స్ని ఈక్వల్ చేసుకుందాం. సో స్లోప్ ఆఫ్ AB ఎంత 7, స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ CD. సో స్లోప్ ఆఫ్ AB ఎంత 7 - y / -1, స్లోప్ ఆఫ్ CD ఎంత 2/1. సో ఈ -1 అటు పంపిస్తే -1 × 2 -2. సో 7 - y ఈజ్ ఈక్వల్స్ టు -2. నేను ఏం చేస్తున్నా అంటే, ఈ -yని రైట్ హ్యాండ్ సైడ్ పంపించిన, ఈ -2ని ఇటు సైడ్ పంపిస్తే -2 + 2 అవుతుంది, -y + y అవుతుంది. సో 7 + 2 ఈజ్ ఈక్వల్స్ టు y, y ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ వాడినాం, ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్, దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ సినారియో చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ -1, 4, 0, 6. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఒక లైన్ యొక్క స్లోప్ కనుక్కోమంటుండు. ఆ లైన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఇంకో లైన్ ఏదైతుందో ఆ లైన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటుండు, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ లైన్. అంటే నేను ఆ లైన్ ఏమనుకున్నా అంటే L1 అనుకున్నా, ఓకే. ఈ రెడ్ కలర్తో గీసిన లైన్ L1 విచ్ ఈస్ పర్పెండిక్యులర్ అన్నాడు, విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ -1, 4 and 0, 6. సో -1, 4, 0, 6ని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో దానికి పర్పెండిక్యులర్ అనుకోండు. సో నేను ఆ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ని L2 అనుకుంటున్నా. సో ఈ లైన్ L1, ఈ లైన్ L2 అనేది పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. సో మనకి ఏం తెలుసు, 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకో, మనం ఏమనుకున్నాము, M1 × M2 ఈజ్ ఈక్వల్స్ టు -1, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో దీని స్లోప్ ఇంటూ దీని స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ లైన్ L1 ఏమనుకుంటాం మనము, దాని స్లోపే మనం అనుకోవాలి కాబట్టి దాన్ని M1 అనుకుంటున్నాం జస్ట్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ L2 అంటే ఏంది, ఇది లైన్ L2. సో లైన్ L2 స్లోప్ ఎట్లా కనుక్కోవచ్చు, మనకు 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి స్లోప్ ఫార్ములా ఏంది, M2 ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 / x2 - x1 ఈజ్ ఈక్వల్స్ టు y2 ఎంత 6 - 4 / x2 - x1 అంటే 0 -(-1). సో 6 - 4 ఎంత 2/0 -(-) అంటే +1. సో 2/1 ఇస్ నథింగ్ బట్ 2. సో మనకి లైన్ L2 స్లోప్ తెలుసు, లైన్ L1 స్లోప్ తెలియదు. సో ఈ కండిషన్లో పెట్టేసి మనము లైన్ L1 స్లోప్ కనుక్కుందాం. సో M1 × M2 ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. సో M1 మనకు M1 అనుకున్నాం, ఇంటూ M2 వాల్యూ ఎంత, సో లైన్ L2 స్లోప్ ఎంత మనకి 2. సో M1 × 2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఈ 2 నాటు పంపిస్తే M1 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనము థర్డ్ సినారియోకి సంబంధించింది ఒక బేసిక్ ప్రాబ్లమ్ని చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, షో దట్
A -5, 1, B 5, 5, C 10, 7 ఆర్ కొలీనియర్. మనల్ని ఏమంటుండు ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని చూపించమంటుండు. కొలీనియర్ అంటే ఏంది? 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉంటే 3 లేదా ఎక్కువ వాటిని మనం ఏమంటామంటే కొలీనియర్ అని అంటాము. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాము? మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ తెలుసు. ఏంది? 3 పాయింట్స్ కొలీనియర్ అని ఎప్పుడు అంటాము? స్లోప్ ఆఫ్, చూడండి, 3 పాయింట్స్ A, B, C ఆర్ సెట్ టు బి కొలీనియర్ వెన్ స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ BC. అంటే స్లోప్ ఆఫ్ AB షుడ్ బి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC, లేదా స్లోప్ ఆఫ్ AB షుడ్ బి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC. అట్లా ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఆ 3 పాయింట్స్ని మనము కొలీనియర్ అని అంటాము. సో ఇప్పుడు మనం షో చేయాలి. ఎట్లా చేస్తాము? ఫస్ట్ మనము AB, సో ABకి స్లోప్ అనుకుందాం. స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు, మనకు స్లోప్ ఫార్ములా ఏంది చెప్పండి? M ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 మైనస్ y1 అంటే 5 మైనస్ 1 బై 5 మైనస్ ఆఫ్ మైనస్ 5. ఎందుకు చెప్పండి? x2 మైనస్ x1 కదా. సో x2 ఎంత? 5 మైనస్ ఆఫ్ మైనస్ 5 ఇది ఈక్వల్స్ టు 5 మైనస్ 1 ఎంత? 4 బై 5 మైనస్ ఆఫ్ మైనస్ 5 అంటే 10, 2/5. నెక్స్ట్ ఏం కనుక్కుందాం మనము? స్లోప్ ఆఫ్ BC. సో BC ఎంత? చూడండి, BC. సో స్లోప్ ఆఫ్ BC ఇది ఈక్వల్స్ టు y2 మైనస్ y1 అంటే 7 మైనస్ 5 బై x2 మైనస్ x1 అంటే 10 మైనస్ 5. సో 7 మైనస్ 5 బై 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2/5. సో మీరు గమనించినట్టయితే స్లోప్ ఆఫ్ AB ఎంత వచ్చింది? 2/5. స్లోప్ ఆఫ్ BC ఎంత వచ్చింది? 2/5. సో స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ BC కాబట్టి ABC ఆర్ కొలీనియర్ అని అర్థము. సో నేను 3 డిఫరెంట్ సినారియోస్ చెప్పిన, దానికి సంబంధించిన 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని చేయించిన. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?